గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మా రేవంత్ రెడ్డి, మా ఎమ్మెల్యే గారు పి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పోచారం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో అన్ని శాఖల మీద అందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది. అందరూ సంతృప్తిగా ఉండి మా కార్యక్రమం అంతా విజయవంతం చేసిండ్రు. కొన్ని సిలిండర్ కానీ పైసలు పడతలేవని కొందరు చెప్పారు, కొందరికి కరెంటు మాఫ్ అవుతలేదని చెప్పారు. మొత్తం మీద మా విలేజ్లో కరెంటు మాఫ్ కాని వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని శాఖల వారికి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఇందిరమ్మ ఇండ్లు 20 ఇవ్వడం జరిగింది. 20లో 18 కంప్లీట్ అయినాయి, ఇంకో 2 పెండింగ్ ఉన్నాయి. అన్నింటినీ కూడా క్యాన్సల్ చేసి వేరే వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని ఇళ్ళ కోసం ఈరోజు అప్లికేషన్ తీసుకున్నాం. వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా కొందరికి వితంతు పింఛను, భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్లకు కూడా తీసుకున్నాం. వాళ్ళని కూడా మా రికార్డ్ మెయింటైన్ చేసి రేపు మండల వారు అడగంగానే వాళ్ళకి ఇవ్వడానికి మేము అదంతా మా దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు మా గ్రామ సంబంధించిన ఆఫీసర్లు అందరూ, టీచర్స్ కానీ, ఐకేపీ కానీ, ఇది హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ మీద ఈరోజు కూలంకషంగా చర్చించి అందరినీ ఏకాభిప్రాయంతో మా గ్రామ సభ విజయవంతమైనందుకు మా గ్రామస్తులందరికీ మా గ్రామం తరపున, మా గ్రామ పంచాయతీ తరపున ధన్యవాదాలు చెప్తున్నాను.